సార్ చేశాను సార్. మీరు షేర్ చేయండి స్క్రీన్. సార్ ఓకే, ఫస్ట్ కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళండి. సిఎండి అని టైప్ చేయండి. అక్కడ ఓపెన్ చేయండి. ఇక్కడ జావా స్పేస్ హైఫన్ అండర్ స్కోర్ కాదండి, హైఫన్ మైనస్ వర్షన్ ఎంటర్ కొట్టండి. జావా లేదు, ఫస్ట్ జావా డౌన్లోడ్ చేయండి. గూగుల్లోకి వెళ్ళేసి జావా డౌన్లోడ్ చేయండి. జావా 1.8 వర్షన్ డౌన్లోడ్. అక్కడ ఇది కిందది ఒరాకిల్ది. ఇది చిన్న సార్. చేయండి, కిందకి రండి. ఇక్కడ విండోస్ 64 సెలెక్ట్ చేయండి. కింద విండోస్ 64 యాక్సెప్ట్. లాగిన్ చేయండి. గూగుల్ జీమెయిల్ అకౌంట్తో లాగిన్ చేయండి. అకౌంట్ లేదు కదా, క్రియేట్ అకౌంట్. జీమెయిల్ సార్. జీమెయిల్ తోటి కింద క్రియేట్ అకౌంట్ కొట్టండి. ఒకసారి ముందు పేజ్లోకి వెళ్ళండి. జీమెయిల్ అకౌంట్తో లాగిన్ ఉంటుంది. కిందకి రండి. ఇంకా లేదా? సరే, క్రియేట్ చేసి అకౌంట్. పాస్వర్డ్ పాలసీ చూడండి. ఓకే సార్. ఒకసారి మెయిల్ ఐడికి వెళ్ళి మీ జీమెయిల్ అకౌంట్కి వెళ్ళి అది యాక్సెప్ట్ కొట్టండి. కంటిన్యూ.
ఒకసారి ఇక్కడ ఇటు పక్కన రిఫ్రెష్ చేయండి. థర్డ్ ట్యాబ్లో సార్ థర్డ్ ట్యాబ్ అక్కడ కాదండి, పైన సపోర్ట్. థర్డ్ విండో పైన. ఓకే ఓకే ఓకే. ఒరాకిల్ లాగిన్. ఇక్కడ లాగిన్ చేయండి. పాస్వర్డ్ చూడండి, పాస్వర్డ్ కరెక్ట్ అనుకో. కరెక్టే సార్. డౌన్లోడ్ అవుతుంది కదా. అవును. నెక్స్ట్ ట్యాబ్లోకి వెళ్ళి అట్లాసిన్ జీరా డేటా సెంటర్ డౌన్లోడ్ అని కొట్టండి. జీరా డేటా సెంటర్ డౌన్లోడ్. ఓకే, డౌన్లోడ్ అని కొట్టండి, పైన డైరెక్ట్ లింక్ వస్తుంది. సెకండ్ లింక్ ఓపెన్ చేయండి. కొంచెం కిందకి రండి. ఇది డౌన్లోడ్ చేయండి. 18.13.4. ఓకే, ఒక్క నిమిషం. సార్ కొట్టేసాను. ఓకే, నో ప్రాబ్లం. బ్యాక్కి రండి ఒక్కసారి. అది డౌన్లోడ్ అవుతానే ఉంటుంది, నేను మీకు చెప్తాను. మళ్ళీ ఒకసారి క్లిక్ చేయండి, డౌన్లోడ్ జీరా. ఇది కాదండి, సెకండ్ లింక్. మీరు థర్డ్ లింక్ క్లిక్ చేశారు. సెకండ్ ఇక్కడ క్లిక్ చేయండి. లాంగ్ టర్మ్ గెట్ స్టార్టెడ్ దగ్గర క్లిక్ చేయండి. ఇక్కడ పైన విండోస్ 64 బిట్ ఉంది కదా, అక్కడ ఒకసారి క్లిక్ చేయండి. డ్రాప్ డౌన్ లో చూడండి, ఇక్కడ లైనెక్స్ tar.gz వేరే ఓఎస్లకి సంబంధించి రియల్ టైమ్ లో అయితే లైనెక్స్ కు సంబంధించి డౌన్లోడ్ ఉంటుంది. ఇక్కడ మన విండోస్ కదా ప్రాక్టీస్ చేసేది 64 బిట్. ఓకేనా? ఓకే, ఇప్పుడు జేడీకే ఇన్స్టాల్ చేయండి. నెక్స్ట్ కొట్టండి. జావా ఇన్స్టాల్ చేస్తున్నాం మనం. జావా 1.8 రన్ అవ్వాలండి మీ సిస్టంలో. మేక్ షూర్ యూ డౌన్లోడ్ జావా 1.8, లేకపోతే రన్ అవ్వదు. నెక్స్ట్ క్లోజ్. ప్రోగ్రామ్ ఫైల్స్కి వెళ్ళండి. సి డ్రైవ్లో ప్రోగ్రామ్ ఫైల్స్, జావా
ఓకే. జేడీకేలోకి వెళ్ళండి పైన. బిన్ ఆ పైన పాత్ కాపీ చేయండి మొత్తమా సార్? మొత్తం. ఇప్పుడు మై కంప్యూటర్లో ప్రాపర్టీస్కి వెళ్ళండి. దిస్ పీసీ దగ్గర రైట్ క్లిక్ కొట్టి ప్రాపర్టీస్కి వెళ్ళండి. వెళ్తున్నాను సార్. సార్ ఇందులో వచ్చింది, ఒక్క నిమిషం. ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ అని ఉంటుంది చూడండి. అడ్వాన్స్డ్ సిస్టమ్ సెట్టింగ్స్కి వెళ్ళండి. రైట్ సైడ్ కింద రైట్ సైడ్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ కింద పాత్ సెలెక్ట్ చేయండి. పాత్ అని ఉంటుంది కింద కొంచెం కింద. కొంచెం పైకి వెళ్ళండి. కొంచెం పైకి వెళ్ళండి. ఇంకా అదిగో పాత్ ఒకటి ఉంది చూడండి. ఎడిట్ కొట్టండి. న్యూ అని యాడ్ చేయండి. ఆ పాత్ అక్కడ కాపీ చేయండి. జావా పాత్ ఇందాక చేసింది. ఓకే. అక్కడ ఓకే కొట్టండి. అదంతే ఉంచండి. నెక్స్ట్ మళ్ళీ అక్కడికి వెళ్ళండి. మళ్ళీ జావా దానికి వెళ్ళండి, ఫోల్డర్కి వెళ్ళండి. ఇప్పుడు జేడీకి బ్యాక్కి రండి. జావా దగ్గరికి రండి. ఇంకా బ్యాక్కి. జేఆర్ఈ బిన్. ఇప్పుడు ఈ పాత్ కాపీ చేయండి. మళ్ళీ అక్కడికి వెళ్ళండి. పాత్ ఎడిట్ కొట్టండి. ఇక్కడ న్యూ కొట్టండి. పేస్ట్. ఓకే చేసినా సార్. ఓకే. నెక్స్ట్ మళ్ళీ ఫోల్డర్కి వెళ్ళండి. ఇప్పుడు జావా దగ్గరికి వచ్చేయండి. జేడీకేలోకి వెళ్ళండి. పాత్ కాపీ చేయండి. మళ్ళీ ఇక్కడ దీనికి వెళ్ళండి. వేరే ట్యాబ్కి ఇందాక మనం ఇచ్చిన పాత్ దగ్గరికి వెళ్ళండి. ఇక్కడ పైన న్యూ కొట్టండి. జావా క్యాపిటల్ లెటర్స్ జావా హైఫన్ కాదు అండర్ స్కోర్ క్యాపిటల్ హోమ్ క్యాపిటల్ లెటర్స్. ఓకే. కింద వాల్యూ ఇచ్చేసేయండి. పాత్ కాపీ చేయండి. పేస్ట్ సార్. ఓకే కొట్టండి. ఇప్పుడు ఓకే కొట్టండి. మొత్తం ఓకే కొట్టేసేయండి. ఇది క్లోజ్ చేయండి. క్లోజ్ చేయండి. ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళండి. జావా హైఫన్ వర్షన్ ఇవ్వండి. అక్కడ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయండి. ఇప్పుడు మళ్ళీ ఇవ్వండి. వచ్చిందా? జావా ఇన్స్టాల్ అయింది 1.8. జావా సి కొట్టండి. జావా స్పేస్ కాదు, జావా సి అంతే. కంపైలర్ కూడా రన్ అవుతుంది. దెన్ జావా సెటప్ అయిపోయిందండి. జావా సెటప్ ఇలా చేసుకోవాలి మీరు. నెక్స్ట్ ఇప్పుడు మనం అట్లాసిన్ ఫైల్ డౌన్లోడ్ చేసాం కదా, ఆ డౌన్లోడ్కి వెళ్ళి ఇన్స్టాల్ కొట్టండి. దాన్ని రన్ కొట్టండి. నెక్స్ట్
వెయిట్, కస్టమ్ ఇన్స్టాల్ కొట్టండి. ఆగండి. ఇక్కడ చూడండి, మీకు 3 టైప్స్ ఆఫ్ ఇన్స్టాలేషన్స్ ఉన్నాయి. ఎక్స్ప్రెస్ ఇన్స్టాల్, కస్టమ్ ఇన్స్టాల్, అప్గ్రేడేషన్ అండ్ ఎగ్జిస్టింగ్ జీరా ఇన్స్టాలేషన్ అని. ఇప్పుడు ఆల్రెడీ ఇన్స్టెన్స్ జీరా సెటప్ అయి ఉంటే కనుక అది అప్గ్రేడ్ చేయమంటుంది 8.13.4కి. అంటే మీ కరెంట్ వర్షన్ వచ్చేసి 8.13.4 కంటే బిలో ఉంటే మీరు అప్గ్రేడ్ కొట్టాలనుకుంటే కింద థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. లేకపోతే ఎక్స్ప్రెస్ ఇన్స్టాలేషన్ అంటే అన్ని డిఫాల్ట్ సెట్టింగ్స్ తోటి దాని అంతటా అదే ఇన్స్టాల్ చేసుకుంటుంది. లేదు మీరు అడ్వాన్స్డ్ యూజర్స్ అయి కస్టమ్ ఇన్స్టాలేషన్ చేయాలనుకుంటే పోర్ట్స్ అన్ని మీకు ఆప్షన్ ఇస్తుంది అనమాట సెటప్ చేయడానికి. కస్టమ్ ఇన్స్టాల్ చేసి నెక్స్ట్ కొట్టండి. చూడండి ఇక్కడ మనకి హోమ్ డైరెక్టరీ ఇన్స్టాలేషన్ డైరెక్టరీ ఎక్కడ అవుతుందో చూడండి, పాత్ గుర్తుపెట్టుకోండి. సి యూజర్స్ వెల్కమ్ అట్లాసియన్ జీరాలో ఇన్స్టాల్ అవుతుంది ఇన్స్టాలేషన్. ఓకే, నెక్స్ట్ కొట్టండి. ఇది నోట్ ప్యాడ్ లో సేవ్ చేయండి సార్, గుర్తుంటుంది. సేవ్ చేసుకోండి, మీరు మీ రిఫరెన్స్ కోసం సేవ్ చేసుకోండి. అది ఇన్స్టాలేషన్ డైరెక్టరీ. వేర్ జీరా సాఫ్ట్వేర్ బి ఇన్స్టాల్డ్ అనేది అక్కడ క్లియర్గా చూపిస్తుంది పైన. ఇక్కడ చూడండి, ఇది హోమ్ డైరెక్టరీ. హోమ్ డైరెక్టరీ అంటే దిస్ విల్ బి డిఫాల్ట్ లొకేషన్ ఫర్ అటాచ్మెంట్స్, XML బ్యాకప్స్, ప్లగ్ఇన్స్, ఇండెక్సెస్ అక్కడ స్టోర్ అవుతుంది, హోమ్ డైరెక్టరీ అంటారు. నెక్స్ట్ కొట్టండి. ఇక్కడ చూడండి, డిఫాల్ట్ పోర్ట్ HTTP పోర్ట్ 8080 జీరాకి. మీరు గనక ఆ 8080 పోర్ట్ వద్దు వేరేది యూస్ చేసుకుంటామంటే కింద చూడండి, సెట్ కస్టమ్ అని సెలెక్ట్ చేయండి. ఇక్కడ మీకు నచ్చిన పోర్ట్ ఇచ్చుకోవచ్చు. లేదు నేను డిఫాల్ట్ పోర్ట్తోనే వెళ్తాను అంటే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసి నెక్స్ట్ కొట్టండి. బ్యాక్కి రండి, నెక్స్ట్ కొట్టండి. అది నెక్స్ట్ కొట్టండి.
హలో సార్ హలో, చెప్పండి అమ్మ. సార్, నా పేరు నరేష్ అండి. చెప్పండి. నేను హెచ్సిలో వర్క్ చేస్తున్నాను. ఐబిఎం టివోలీ స్టోరేజ్ మేనేజర్, టివోలీ ఓకే బ్యాకప్ అడ్మినిస్ట్రేటర్. ఓకే. ఇది నేను డొమైన్ చేంజ్ అవుదాం అనుకుంటున్నాను అండి. ఇది ఎంత మటుకు నాకు 0% నాలెడ్జ్ ఆఫ్ కోడింగ్ అండి. ఇందులో కోడింగ్ అయితే పెద్దగా లేదండి. 90% ఆఫ్ దిస్ టూల్ డజంట్ రిక్వైర్ ఎనీ కోడింగ్. ఓన్లీ చిన్న 10% మాత్రం ఒక యాడ్ ఆన్ వాడతారు, దానికి కోడింగ్ కావాలండి. అదర్వైజ్ నో ఓకే నీడ్ అండి. ఓకే ఓకే. ఇది ఫ్యూచర్స్ ఎలా ఉంటుంది, ఆపర్చునిటీస్ పరంగా అయితే ప్రాబ్లం ఏం లేదండి. చాలా ఆపర్చునిటీస్, చాలా వైడ్ గ్రోత్ ఉందండి అట్లాసియన్ టూల్స్కి. ఓకే అంటే కాంపిటేటివ్ టూల్ ఏం లేదనమాట అజైల్ మెథడాలజీకి. ఓకే అందుకని ఈ టూలే ఆల్టర్నేటివ్. ఇంకా ఆల్టర్నేట్ టూల్ అయితే ఇప్పటికైతే మార్కెట్లోకి రాలేదు అట్లాసియన్ టూల్స్కి. ఓకే అంటే అజైల్ మెథడాలజీకి రిలేట్ అయ్యే టూల్. సో ఎక్కువ ఇదే వాడతారు ప్రతి కంపెనీ. చిన్న కంపెనీ లేదు, పెద్ద కంపెనీ లేదు, అన్ని కంపెనీస్ ఇదే వాడుతున్నాయండి. ఓకే ఓకే. సారీ, నాకు ఐ డోంట్ నో దట్ టెర్మినాలజీ, అజైల్ టెర్మినాలజీ అంటే నాకు అంత నాలెడ్జ్ లేదు. ఓకే. అజైల్ టెర్మినాలజీ అంటే ఏంటంటే ప్యారలల్గా అన్ని వర్క్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. వాటర్ ఫాల్ మోడల్లో ఏంటంటే, మీరు ఎస్డిఎల్సి విన్నారా? లేదండి. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అని. విన్నాను. అది ప్యారలల్గా అన్ని ప్రాసెస్లు జరుగుతాయి అన్నమాట. రిక్వైర్మెంట్ అనాలిసిస్, టెస్టింగ్, డెవలప్మెంట్, రిలీజెస్ అన్నీ ప్యారలల్గా. స్ప్రింట్ ఎప్పుడన్నా విన్నారా? స్ప్రింట్స్ అంటారు. స్ప్రింట్స్ లేదు సార్. ఓకే చెప్తాను కదా, టోటల్ ఇన్ఫ్రా, నాట్ డెవలపర్. ఇన్ఫ్రా ఓకే. సైడ్ నెక్స్ట్ కొట్టండి, నెక్స్ట్ కొట్టండి ఇక్కడ. సార్ ఇప్పుడు టామ్ క్యాట్, ఇప్పుడు జావా నేను మళ్ళీ మీకు సపరేట్గా మళ్ళీ చెప్తానండి ఇంట్రొడక్షన్ ఏంటి అనేది. ఓకే ఓకే. నేను లేట్గా జాయిన్ అయ్యాను. పర్లేదులేండి, నేను మళ్ళీ కవర్ చేస్తానండి. ఇంకో రోజు డెమో లాగా తీసుకుంటానండి. ఫినిష్ కొట్టినా సార్. సో మరి వీడియోస్ మాకు ఏ రోజు షేర్ చేస్తారండి? రికార్డింగ్ క్లాస్ వీడియోస్ షేర్ చేస్తారండి. ఎందుకంటే మాది 24/7 సపోర్ట్ అండి. 1 వీక్ ఒక షిఫ్ట్ ఉంటుంది, 1 వీక్ ఒక షిఫ్ట్ ఉంటుంది. ఒకసారి కింద ట్యాబ్ లాస్ట్ ఓపెన్ చేయండి. ఆగండి. ఇక్కడ పబ్లిక్ నెట్వర్క్ సెలెక్ట్ చేయండి, ప్రైవేట్ కాకుండా. ఆ పైది ఓకే, అలో యాక్సెస్ కొట్టండి. ఇది ఉంచినా సార్, టిక్ మార్క్ ఉంచేసేయండి, ఏం కాదులేండి. జీరా స్టార్ట్ అవుతుంది. మేక్ షూర్ ఇదిగోండి, ఒకసారి చూడండి. ఒకసారి కిందది ఒకసారి సెలెక్ట్ చేయండి, కింద ట్యాబ్. ఇదన్న సార్. ఇది ఈ ఇంజిన్ రన్ అవ్వాలండి మీకు. ఈ ఇంజిన్ ఎప్పుడు రన్ అవ్వాలి. ఈ ఇంజిన్ ఎక్కడ స్టార్ట్ చేస్తామంటే ఇన్స్టాలేషన్ డైరెక్టరీకి వెళ్ళండి. ఇప్పుడు మనం జీరా ఎక్కడ ఇన్స్టాల్ చేసాం అక్కడికి వెళ్ళండి. యూజర్స్లో వెల్కమ్, సిలో యూజర్స్లో వెల్కమ్ అనే ఫోల్డర్. ఇక్కడ అట్లాసియన్ అని ఉంది చూడండి సార్. దాంట్లోకి వెళ్ళండి, జీరాలోకి వెళ్ళండి. స్టార్ట్ చేయాలంటే సర్వర్ని బిన్లోకి వెళ్ళండి. పైన సార్. ఓకే, కిందకి రండి కొంచెం. స్టార్ట్ జీరా అనే ఉంటుంది, కొంచెం కిందకి రండి. విండోస్ బ్యాచ్ ఫైల్, దాని పక్కన విండోస్ బ్యాచ్ ఫైల్ ఉంది చూడండి. ఇది విండోస్, మనం విండోస్లో ఇన్స్టాల్ చేసాం కాబట్టి విండోస్ బ్యాచ్ ఫైల్ మాత్రమే రన్ చేయాలి. ఇప్పుడు అది రన్ చేస్తేనే ఇక్కడ మీకు వెనకాల టామ్ క్యాట్ స్క్రీన్ కనిపిస్తుంది కదా, అది ఎప్పుడు ఆన్లోనే ఉంచాలి. దాన్ని క్లోజ్ అయితే జీరా పనిచేయదు. ఓకే సార్. స్టాప్ చేయాలంటే కూడా మళ్ళీ డైరెక్ట్ క్లోజ్ చేయకూడదు, కిందకి రండి. స్టాప్ జీరా అని విండోస్ ఫైల్ ఉంటుంది చూడండి, ఇదిగోండి. ఆ ఫైలు క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా సర్వర్ షట్ డౌన్ అవుతుంది, అప్పుడు క్లోజ్ చేయొచ్చు మీరు. లేకపోతే ఫైల్స్ కరప్ట్ అవుతాయి అన్నమాట. ఎప్పుడు స్టార్ట్ చేయాలన్నా, ఎప్పుడు స్టాప్ చేయాలన్నా కానీ ఈ పాత్లోకి, ఇన్స్టాలేషన్ డైరెక్టరీ జీరాలోకి వచ్చి బిన్లోకి వచ్చి ఈ స్టాప్ జీరా, స్టార్ట్ జీరా కొట్టాలి, విండోస్ బ్యాచ్ ఫైల్. ఎందుకంటే మనం విండోస్ ఓఎస్లో యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇది. ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ ఇప్పుడు మన పేజ్కి వెళ్ళండి, గూగుల్ పేజ్కి వెళ్ళండి. ఐల్ సెట్ ఇట్ అప్ మై సెల్ఫ్
కొట్టండి, నెక్స్ట్ నెక్స్ట్ కొట్టండి. ఇక్కడ చూడండి, ఒక్కసారి సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్స్లో రియల్ టైంలో వచ్చేసి మీ ఓన్ డేటాబేస్ ఇస్తారండి మనకు ఆర్గనైజేషన్లో. సెలెక్ట్ డేటాబేస్ టైప్ కొట్టండి. చూడండి, MySQL, ఒరాకిల్, మైక్రోసాఫ్ట్ సీక్వెల్ సర్వరు, పోస్ట్గ్రెస్ ఎస్క్యూఎల్. ఈ పోస్ట్గ్రెస్ ఎస్క్యూఎల్స్ ఇవి డేటాబేసెస్ అండి మన రియల్ టైంలో ఏదో ఒక డేటాబేస్ సెలెక్ట్ చేసిన తర్వాత మనకి డేటాబేస్ టీము హాస్ట్ నేమ్ ఒకసారి పక్కన క్లిక్ చేయండి. ఏదో ఒక డేటాబేస్ సెలెక్ట్ చేసి పక్కన క్లిక్ చేయండి. ఇది ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ కింద హాస్ట్ నేము, డేటాబేస్ నేము, ఇవన్నీ మనకి డేటాబేస్లో క్రియేట్ చేసి డేటాబేస్ అడ్మిన్ ఇస్తాడు మనకి. ఈ డీటెయిల్స్ ఇస్తే మనం ఈ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చి నెక్స్ట్ కొట్టాలి. యాక్చువల్గా ఇక్కడ మనకి మన ఓన్ డేటాబేస్ లేదు కాబట్టి జీరా వాళ్ళు మనకు ఒక సపరేట్ టెంపరీ డేటాబేస్ ఇస్తారు, అది బిల్ట్ ఇన్ సెలెక్ట్ చేయండి. H2 డేటాబేస్ అంటారండి, ఆ డేటాబేస్ ఇస్తారు. ఆ డేటాబేస్ తోటి మనం డిఫాల్ట్గా ఆ డేటాబేస్ డెమాన్స్ట్రేషన్ కోసం యూజ్ చేస్తాం. నెక్స్ట్ కొట్టండి. కొంత టైం తీసుకుంటుంది ఇది. సార్ కంపెనీకి వచ్చి ఎంప్లాయీస్ ఎంతమంది ఉంటారు సార్ అడ్మిన్స్ గా? అడ్మిన్స్ గా 3-4 ఉంటారండి. అదే యూజర్ లైసెన్స్ ని బేస్ చేసుకొని. ఇంతమందే ఉండాలని ఏం లేదు. ఒక 20,000 మంది యూజర్స్ ఉన్నారనుకోండి, ఒక 3-4 ఉంటారు. ఒక 10,000 మంది ఉంటే డెఫినెట్ గా 2-3 ఉంటారు. లేకపోతే ఒక 2,000 మంది అంటే ఒకళ్ళో ఇద్దరు ఉంటారండి జీరా అడ్మిన్స్. ఇట్ డిపెండ్స్ అండి, వాళ్ళ యూసేజ్ని బట్టి వీళ్ళు. ఆల్రెడీ ఇప్పుడు వర్కింగ్ ఎంప్లాయీస్ ఉంటారు కదా సార్, మరి కొత్తగా మనకి ఎలా పడుతుందండి ఆపర్చునిటీ పొజిషన్స్? కొత్తగా అంటే మారుతా ఉంటారు కదా ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి. ఇప్పుడు జావా డెవలపర్స్ ఆల్రెడీ ఉంటారు, మళ్ళీ పొజిషన్స్ ఎందుకు పడతా ఉంటాయి అంటే వీళ్ళు అటు మారుతూ ఉంటారు, కొత్త ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు, అప్పుడు టీమ్స్ కావాలి కదా, అందుకనే పడతా ఉంటాయి. ఇది 24/7 సపోర్ట్ ఉంటుందండి, లేకపోతే ఓన్లీ షిఫ్ట్? డిపెండ్స్ ఆన్ ద వర్క్ అండి. 24/7 అయితే చాలా తక్కువే. కొన్ని ప్రాజెక్ట్స్ మాత్రం, పెద్ద ప్రాజెక్ట్స్ మాత్రం 24/7 రొటేషనల్ షిఫ్ట్లు ఉంటాయండి. అది చెప్పలేమండి. అందులో ఈ షిఫ్ట్ గురించి మారదాం అనుకోండి నెక్స్ట్. ఇందులో షిఫ్ట్లు అయితే మీకు చెప్తారు 24/7 షిఫ్ట్ అని చెప్తారు. 80% అయితే షిఫ్ట్లు లేవండి, జనరల్ షిఫ్ట్లు ఉంటుంది, లేకపోతే యూకే షిఫ్ట్ ఉంటుంది అంతే. ఓకే. ఎత్తుకోగలుగుతున్నానండి నేను అసలు. టోటల్లీ ఇన్ఫ్రా సైడ్ 7 years నుంచి వర్క్ చేస్తున్నాను. మీకు లైనెక్స్ బాగానే వచ్చండి? లైనక్స్ పర్లేదండి, అంటే మీ లైనక్స్ సర్వర్స్ మీద యూజ్ చేసేది, బట్ వాట్ ఈజ్ వాట్ అనేది తెలుసు. ఇంకా చాలండి, ఆ బేసిక్స్ అవుతాం అయితే చాలు, సరిపోతుందిలేండి. రియల్ టైమ్ లో విండోస్ వాడమంటుంది, లైనక్స్ మీద వర్క్ చేస్తూ లైనక్స్ మీద వర్క్ చేస్తాం రియల్ టైంలో. ఈ వన్ టైప్ ఆఫ్ టికెటింగ్ టూల్ కదండి ఇది? ఏంటండి? ఇది వన్ టైప్ ఆఫ్ టికెటింగ్ టూల్, రైట్? టికెటింగ్ టూల్ ఏనండి. నేను నౌకరీలో సెట్ చేసినప్పుడు జీరా అడ్మినిస్ట్రేటర్ గా డెవాప్స్, తర్వాత AWS అని చెప్పేసి అడుగుతున్నారు. ఇవన్నీ కావాలి సార్? కొన్ని ప్రాజెక్ట్స్ లో డెవాప్స్ ఇంజనీర్స్ కొన్ని రిక్వైర్మెంట్స్ లో కొన్ని అడుగుతూ ఉంటారండి. మాక్సిమం అయితే అడగరండి, జీరా కాన్ఫిడెన్స్ మెయింటెనెన్స్ వరకే అడుగుతారు. కొన్ని ఇప్పుడు ఒకటి ఉందంటే కొన్ని టిపికల్ రిక్వైర్మెంట్స్ ఉంటానే ఉంటాయండి. అంటే పూర్తిగా మరి టాస్క్ మొత్తం విండోస్ మీద నడుస్తుంది, మనం రియల్ టైమ్ లో లైనక్స్ మీద చేస్తాం. లైనక్స్ ఎప్పుడు యూస్ చేస్తాం అంటే డైలీ మనకి యూసేజ్ ఏముండదండి. లైనక్స్ బ్యాక్ ఎండ్ లో డైలీ పని ఏముంటుందండి, మెయింటెనెన్స్ ఎప్పుడైనా అప్గ్రేడ్ అవసరమైనప్పుడు మాత్రమే లైనక్స్ బాక్స్ కనెక్ట్ అయ్యి మనం అప్గ్రేడ్ చేస్తాం. డైలీ అప్గ్రేడ్ ఏం చేయం కదా.
చేయండి. ప్యాచింగ్ అప్పుడు అంటారా? ఏంటండి? ప్యాచింగ్, లైనక్స్ ప్యాచింగ్ అప్పుడు కానీ ప్యాచింగ్ చేస్తారు లైనక్స్ దీంట్లో. ప్యాచింగ్లు అవన్నీ మనం ఏం చేయము, లైనక్స్ అడ్మిన్లు చేస్తారు. ఓకే ఓకే. ఓకే, ఈ అప్లికేషన్ టైటిల్ నేమ్ వచ్చేసి జీరా, బేస్ యూఆర్ఎల్ వచ్చేసి లోకల్ హోస్ట్ 8080. మీరు యాక్సెస్ చేయాలంటే లోకల్ హోస్ట్ 8080 యాక్సెస్ చేయాలి. ఈ బిన్లో కనుక స్టార్ట్ జీరా అని చేసిన తర్వాత ఈ లోకల్ హోస్ట్ 8080 అని యూఆర్ఎల్ మీద ఇస్తే లాగిన్ అవుతుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ కొట్టండి. ఒక నిమిషం సార్. ఇది ప్రైవేట్ పెట్టమంటారా సార్? ప్రైవేట్ అండి. రియల్ టైమ్ లో పబ్లిక్ యూజ్ చేస్తుంది కదా? రియల్ టైమ్ లో పబ్లిక్ రియల్ టైమ్ లో కూడా ప్రైవేటేనండి. జనరేట్ లైసెన్స్ వేరే ట్యాబ్ లో ఓపెన్ చేయండి. ఓకే, నో ప్రాబ్లం. జీమెయిల్ తో లాగిన్ అవ్వండి. సెక్యూరిటీ ఏమి ఉండదండి. ఒక్క నిమిషం ఉండండి. జీరా సాఫ్ట్ డేటా సెంటర్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ అయ్యే ఉంది కదా, రండి. జనరేట్ లైసెన్స్ కొట్టండి. ఎస్ కొట్టండి. నెక్స్ట్ కొట్టండి. లైసెన్స్ ఎలా జనరేట్ చేసుకోవాలండి ఇప్పుడు చెప్పండి. సెక్యూరిటీ ఏమి ఉండదా సార్? సెక్యూరిటీనే ఉందండి. మనం లైనక్స్ బాక్స్లో ఎందుకు ఇన్స్టాల్ చేస్తాం? సెక్యూరిటీ కోసం కదా. హెచ్టిటిపిఎస్ ప్రాక్సీ పోర్ట్లు ఇవన్నీ కాన్ఫిగర్ చేస్తాం కదా, ఎస్ఎస్ఎల్స్ మొత్తం. ఓకే ఓకే. సార్ ఇక్కడ అడ్మిన్ ఇచ్చేసేయండి. పేరు అని సెటప్ చేసిందా సార్? అడ్మిన్ ఇచ్చేసేయండి. డానియల్ యూజర్ నేమ్ అడ్మిన్ ఇచ్చేయండి. పాస్వర్డ్ అడ్మిన్ ఇచ్చేసేయండి. ఒక అడ్మిన్ అకౌంట్ క్రియేట్ చేసాం అంతే మనం. ఇది కూడా మార్చినా సార్? అడ్మిన్ పెట్టాను. ఏం కాదు, వదిలేసేయండి, ఏం కాదు. ఫస్ట్ ఒక యూజర్ అకౌంట్ తోటి క్రియేట్ అయిపోతుంది. లేటర్ కొట్టేసి నెక్స్ట్ కొట్టండి. ఓకే కొట్టండి. అది నెక్స్ట్ కొట్టండి. లేటర్ కొట్టేసి నెక్స్ట్ కొట్టండి. ఫినిష్ ఉంది సార్. ఫినిష్. ఇన్స్టాలేషన్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? వెల్కమ్ టు జీరా. ఇన్స్టాలేషన్ అయిపోయింది. స్క్రీన్ రిఫ్రెష్ చేయండి.
ఓకే ఓకే ఓకే, కిందకి రండి, కంటిన్యూ Ready. కొట్టండి. ఏదైనా అవతార్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ కొట్టు, క్రియేట్ ఏ న్యూ ప్రాజెక్ట్ కొట్టండి. క్రియేట్ విత్ శాంపుల్ డేటా కింద కొట్టండి, అన్నిటికంటే కింద. నెక్స్ట్ కొట్టండి. ఏదో ఒక ప్రాజెక్ట్ పేరు ఇవ్వండి. నెక్స్ట్ కొట్టండి. ఇదండి ఇన్స్టలేషన్. రేపు మీ మీ సిస్టమ్స్లో ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేయండి. ఇది రికార్డ్ అవుతుంది కదా, ఈ రికార్డింగ్ తీసుకొని వెంకట్ గారిని అడిగి రికార్డింగ్ తీసుకొని ఇన్స్టలేషన్ ట్రై చేయండి. రేపు మీకు ఇన్స్టలేషన్ అయిన తర్వాత మళ్ళీ నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే కొత్తగా మధ్యలో జాయిన్ అయ్యారు కాబట్టి. మళ్ళీ రేపు క్లాస్లో ఏంటంటే డెమోలాగా మళ్ళీ పెట్టుకుందాము, అందరికీ అసలు జీరా అంటే ఏంటి, ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి అవి మాట్లాడి, తర్వాత ఫ్రైడే నుంచి ఇన్స్టలేషన్లో ఏం డౌట్స్ లేకపోతే లెట్స్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ దిస్ జీరా టూల్. ఓకేనా? I'll end the session here. ఓకేనా? ఓకే సార్, స్టాప్ చేస్తున్నా సార్. ఎండ్ కొట్టేయండి మీటింగ్.